హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వప్న వ్లాగ్స్. ఈరోజైతే బోటి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో ఎలా ఉంటుందో చూద్దాము. అంతకన్నా ముందు బిఫోర్ కొంచెం ఇది హెయిర్ ప్యాక్ అన్నమాట. పెరుగు, మెంతులు ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పెట్టుకొని హెయిర్కి అంతా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే హెయిర్ అంతా వేడికి మొత్తం పగిలిపోతుంది, ఊడిపోతుంది. సో ఈ ప్యాక్ వేసుకుంటే కొంచెం కూల్ అనేది ఉంటుందన్నమాట. హెయిర్ మొత్తం స్కాల్ఫ్ మొత్తం అప్లై చేసుకుంటే బాడీలో హీట్ వల్ల హెయిర్ అంతా లాస్ అవుతుంది రూట్ నుంచి. సో ఇది హీట్ చాలా ఓవర్ హీట్గా ఉన్నప్పుడే హెయిర్ మొత్తం ఫాల్ అవుతుంది. అంటే మనం ఎక్కువ ఇంటేక్ వాటర్ తీసుకోం కదా. నేనైతే 2 లీటర్స్ 3 లీటర్సే తీసుకుంటున్నాను. యాక్చువల్లీ 5 లీటర్స్ వరకు తీసుకోవాలి. సో ఈ డైట్లో వాటర్ కంపల్సరీ ఇంక్లూడ్ అయ్యి ఉంటుందన్నమాట. సో చాలా హెయిర్ అయితే లాస్ అవుతుంది. పెరుగు, మెంతులు కూల్ చేస్తుంది అని విన్నా. సో ఫస్ట్ టైం నేను కూడా పెట్టుకోవడం, చాలా లాస్ అయింది హెయిర్ అయితే. అంటే మనం వాటర్ ఎక్కువ తీసుకోకపోవడం వల్ల హెయిర్ అనేది రూట్ నుంచి ఊడిపోవడం అనేది అవుతుందన్నమాట. మనం వాటర్ ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు 1 లీటర్ మనము చియా సీడ్స్ ఒక 5-10 మినిట్స్ నానబెట్టేసుకొని అదొక 1 లీటర్ తీసుకోవచ్చు. అలానే మనం మజ్జిగ కూడా తీసుకోవచ్చు అనమాట. అట్లా కొంచెం గ్యాప్గా మనం ఇంటేక్ తీసుకుంటే అంటే చాలా హీట్ అయిపోయింది మొత్తం స్కాల్ఫ్ అనేది. కూల్ చేయాలంటే కొంచెం 1 లీటర్ ఒకసారి సబ్జా గింజలు అది కూడా నానబెట్టేసుకొని తీసుకోవచ్చు. ఇప్పుడైతే ఎండాకాలం కాబట్టి కొంచెం కోకోనట్ వాటర్ కూడా తీసుకోవచ్చు. ఎండలు బాగున్నాయి కాబట్టి కోకోనట్ వాటర్ కూడా తీసుకోవచ్చు. ఇంకా ఇంకా సరే కానీ ఒక స్టోరీ చెప్పు వాళ్ళకి. ఏ లాంగ్వేజ్? దాను అన్న అన్ని పెడతాం. హలో ఫ్రెండ్స్ కదమ్మా, పెద్దన్న వస్తున్నాడు. బాయ్ బాయ్. హాయ్ చెప్పాలి అంతే. మీరు హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. సో ఓవర్ నైట్ నేను పెరుగులో మెంతులు వేసి నానబెట్టాను అనమాట. నెక్స్ట్ మార్నింగ్ నేను మిక్సీ పట్టాను. కాకపోతే దీంట్లో ఒకటి అర్థమైంది ఏంటంటే, మనం సపరేట్గా మెంతులు నానబెడితే బెటర్, ఎందుకంటే అవి నలగవు అనమాట. సో నేను మళ్ళీ చిన్న మిక్సీ జార్లో వేసి బాగా పేస్ట్ లాగా చేసి మళ్ళీ నైట్ సోక్ అయిన పెరుగు ఉంది కదా, దాంట్లో మిక్స్ చేసేసాను అనమాట. ఎందుకంటే అవన్నీ మెదగలేదు. సో బెటర్ టు సపరేట్గా నానబెట్టుకొని మనం పేస్ట్ చేసి దాంట్లో పెట్టుకోవడం బెటర్. ఇందులో వాయిస్ ఓవర్ మిస్ అయిపోయింది యాజ్ యూజువల్గా. అలానే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, హెయిర్ ప్యాక్ అంటే నాకు చాలా ఓవర్ హీట్ అయిందనమాట. సో డైట్ వల్ల వాటర్ ఎక్కువ ఇంటేక్ తీసుకోలేదు, కన్స్యూమ్ చేయలేదు కాబట్టి అంతగానం అయింది. సో ఎవరికైనా హీట్ అనిపిస్తే, నాకు అర్థం కాలేదు ఫస్ట్, చాలా వరకు రాలిపోయినాయి హెయిర్ అంతా. ఎందుకు రాలుతుందో అర్థం కాలేదు. మొత్తం హీట్ అయిపోయి రూట్స్ నుంచి మొత్తం రాలిపోతుంది అనమాట. సో ఇది వాటర్ తాగకపోవడం వల్లనే అయ్యింది బేసిక్గా. సో బాడీ డీహైడ్రేట్ అయింది కాబట్టి కొంచెం హైడ్రేట్గా ఉంచాలంటే మనం అన్నీ కన్జ్యూమ్ చేయాలి, వాటర్ ఇంటేక్ అనమాట. సో ఇది డైట్ వల్ల పోవడం అని కాదు, వాటర్ నేను ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల నా బాడీ హీట్ అయ్యి అలా మొత్తం హెయిర్ అనేది లాస్ అయిందనమాట. సో నాకు ఎప్పుడు లాస్ అవ్వనంత హెయిర్ అయితే లాస్ అయింది, ఎందుకంటే వాటర్ తీసుకోకపోవడం వల్ల, అలా ఓవర్ హీట్ అవ్వడం వల్ల. సో నేను ఒక 2-3 డేస్ నుంచి వాటర్ కన్స్యూమ్ చేయడం వల్ల మళ్ళీ నాకు రాలడం స్టాప్ అయిపోయింది. కాకపోతే కొంచెము ఇంటర్నల్గా కాకుండా ఎక్స్టర్నల్గా కూడా కొంచెం ఇట్లా అప్లై చేసుకుంటే మన స్కాల్ప్ అనేది చాలా కూల్గా ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్, నేను ఫస్ట్ టైం తెచ్చాను అనమాట బోటి, 1/2 kg అనమాట. సో ఫస్ట్ ఎప్పుడే కానీ అదైతే ఫ్రెష్గానే ఉంది. బోటి మొత్తం క్లీన్గా చేసి కట్ చేయించుకొని తీసుకొచ్చారు. వాటర్ బాయిల్డ్ అయ్యే వాటర్లో ఇది మొత్తం అందులో వేసేయాలన్నమాట. ఒక బాగా హీట్ అయ్యి కొంచెం మనకు అర్థమైపోతుంది. సో దాంట్లో ఉన్న పార్టికల్స్ అని బయటకు వచ్చే వరకు మనము బాగా ఉడికించుకోవాలి. సో ఇలా బాగా ఉడికిన తర్వాత ఇది మనకి ఇంత కనబడుతుంది, ఉడికిన తర్వాత చాలా తక్కువ క్వాంటిటీలో కనబడుతుంది అనమాట. సో ఈ విధంగా బాగా అయినాక ఇంకా మటన్ కర్రీ కూడా ఉంది. సో మటన్ కూడా వాష్ చేశాను. ఇది మొత్తం ఇలా సో ఇట్లా బాయిల్ అయ్యేటప్పుడు ఎక్స్ట్రా స్కిన్ అంతా పైకి ఇలా వచ్చేస్తుంది. సో మీరు స్ట్రెయిన్ అవుట్ అన్న చేసుకోవచ్చు, లేకపోతే గంజిలాగా వంపుతాం కదా, రైస్ని ఎలా వంపుతామో అలా లిడ్ పెట్టేసి ఇట్లా ఒక క్లాత్ తోటి ఇట్లా వంపేయాలన్నమాట. వాటర్ అంతా పోతుంది. సో మరీ సాఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం నార్మల్గా ఇది బాగా ఉడికి మనకి తెలిసిపోతుంది ఫ్రెష్గా ఎలా ఉంటుందో.
సో ఆ విధంగా అయిన తర్వాత మనము వంపేసుకోవడం బెటర్ అనమాట. స్ట్రెయిన్ అవుట్ కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయిన తర్వాతకి మనం ఇప్పుడు ఒక లిడ్ పెట్టేసి ఇట్లా వంపేస్తే వాటర్ అంతా పోతుంది. ఇలా బాగా బాయిల్ అవ్వాలి, మరి సాఫ్ట్గా చేసుకోవద్దు. తర్వాత ఇలా చేసేసి మొత్తం స్ట్రెయిన్ అవుట్ లాగా చేసేసి ఇలా అయిన తర్వాత మళ్ళీ ఒక 2-3 టైమ్స్ మనం బాగా వాష్ చేయాలి. కూల్ అయిన తర్వాత కూల్ వాటర్తో బాగా వాష్ చేసుకోవాలన్నమాట. నేనైతే 2-3 టైమ్స్ చేశాను. ఇది చాలా వైట్గా కనబడాలన్నమాట, మంచిగా మొత్తం ఇట్లా గట్టిగా ఇట్లా స్వీజ్ అవుట్ లాగా చేసేసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత ఒక 2-3 టైమ్స్ మనం బాగా వాష్ చేసేసుకుంటే మనకి తెలిసిపోతుంది ఫ్రెష్గా ఎలా ఉంటుందో. తర్వాత కుక్కర్లో వేసేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలన్నమాట. నేనైతే ఒక 5 విజిల్స్ అయితే పెట్టాను, చాలా బాగా ఉడికిపోయింది. ఇంకా సాల్ట్ అలా వేయకుండానే నార్మల్ వాటర్ వేసి లిడ్ పెట్టేసుకొని ఒక 6 విజిల్స్ తర్వాత అయిపోతుంది. చూసారా చాలా ఫ్రెష్గా అయితే ఉంది, మనకి తెలిసిపోతుంది చూడంగానే. ఇంకోటి ప్యాన్ పెట్టేసుకొని మనం ఏదైనా ఆయిల్, కోల్డ్ ప్రెస్ ఆయిల్ వేస్తున్నాను, నార్మల్ ఆయిల్ ఏదైనా వేసుకొని ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని దాన్ని కొంచెము సార్ట్ అవుట్ చేసుకోవాలి. మంచిగా సార్ట్ అవుట్ చేసుకున్న తర్వాతకి సో ఇందులో ఎక్కువ మసాలాలు అయితే వేయొద్దు, చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలన్నమాట. సో ఆ డామినేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా చాలా ఫ్రెష్గా ఉందన్నమాట, అందుకే చూపిస్తున్నాను. చాలా ఫ్రెష్గా ఉంది, మంచిగా ఉడికింది, ఎలాంటి స్మెల్ కూడా లేదు. చాలా చిటికెడు పసుపు వేసుకుంటే ఎనఫ్ అనమాట. కొంచెమే పసుపు వేసుకొని అలానే కొంచెమే అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇలా బాగా మంచిగా మసాలా పట్టేటట్టు ఆనియన్స్కి కలుపుకున్న తర్వాతకి మనం మంచిగా ఫ్రెష్గా చేసుకున్నాం కదా, ఆ బోటి ఏంటంటే కొంతమంది అంటారు వాసన వస్తుంది, చేయలేము, దాని స్మెల్. నీట్గా వాష్ చేసుకొని మంచిగా ఉడికించుకొని చేస్తే ఏదైనా మంచిగా వండుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయిన తర్వాత దీంట్లో మీరు కారం వేసుకుంటే వేసుకోవచ్చు. నేనైతే కారం వేయట్లేను ఫస్ట్ టైం కాబట్టి. సో ఇక్కడ మటన్ కూడా చేస్తున్నాయి, చూపించదలుచుకోలేదు ఎందుకంటే చాలాసార్లు నేను మటన్ చేశాను. సో ఇదొక్కటే బోటి ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి ఇదొక్కటే చూపిస్తున్నాను. దీంట్లో పసుపు అల్లం వేసేసుకొని మంచిగా సార్ట్ అవుట్ చేసుకున్న తర్వాతకి మనం ఏదైతే ఉడికించుకున్న బోటి ఉంది కదా అది మొత్తం ఇందులో వేసేసుకోవాలి. నేనైతే కారం అయితే వేయట్లేను, పచ్చిమిర్చితో చేద్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి కొంచెం పచ్చిమిర్చి వేస్తేనే బెటర్ అనిపిస్తుంది. సో నెక్స్ట్ మనకు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాతకి కొంచెం కారం ఇంకా మసాలాలు అన్నీ వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనకి బోటి నార్మల్ టేస్ట్ ఎలా ఉంటుందో తెలియాలి కాబట్టి నేను పచ్చిమిర్చి వేస్తున్నాను. సో ఒక 4 పచ్చిమిర్చి అయితే సరిపోతుంది, 1/2 kg కాబట్టి. కారం ఎక్కువ ఉన్న పచ్చిమిర్చిలు కొంచెం తక్కువ వేసుకోండి, తక్కువ ఉన్న పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోండి. తర్వాత ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది ఎండ్లో మనం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు సాల్ట్ వేసేసుకొని లిడ్ పెట్టేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఎండ్లో మనము పచ్చిమిర్చి బాగా మిక్సీ అన్న చేసుకోవచ్చు, దంచుకోవచ్చు. నేను మిక్సీ పట్టేస్తున్నాను. సో మిక్సీ పట్టేసుకొని ఇది మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక 5 మినిట్స్ ముందు ఈ మిర్చి మొత్తం వేసేసుకోవాలి. వేసుకొని అలానే కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. సో ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. కారం కూడా వేసుకోవచ్చు, ధనియా పొడి కూడా వేసుకోవచ్చు, కాకపోతే టేస్ట్ అనేది డామినేట్ చేస్తుందని నేను ఏవి వేస్తలేను ఫస్ట్ టైం కాబట్టి. బాగా ఇలా కలిపేసుకోవాలి. సో అయిపోయింది, సింపుల్. ఇటు మటన్ కూడా చాలా బాగా కుదిరింది. సో ఇది యాజ్ యూజువల్గా మీకు తెలిసిందే. సో చాలా బాగా అయ్యింది. నేను ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను. హెడ్ బాత్ అయితే చేసేసిన, కొంచెం తడిగా ఉంది, చాలా బాగుంది, కూల్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. సో ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా. సో బోటీతో ట్రై చేస్తా, బాగుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. టేస్ట్ చాలా బాగుంది.